హలో, ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ డీలింగ్ ట్యాక్స్. ఈరోజు మనం ట్రేడ్మార్క్ క్లాసెస్ గురించి చెప్తాను. మొత్తం 45 కేటగిరీస్ ఉంటాయి. ట్రేడ్మార్క్లో క్లాసెస్ అంటారు, 45 క్లాసెస్. సో మనం ఒక ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ అయింది, మనం ఫుల్లీ ప్రొటెక్టెడ్ అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక ట్రేడ్మార్క్ అప్లికేషన్ మనం ఒక అగరబత్తి క్లాస్లో అప్లై చేసి ఉంటే ఆ పేరు మీద ఫుల్లీ ప్రొటెక్టెడ్ అగరబత్తికి యూజ్ చేసిన XYZ అనే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయింది, అన్నిటికీ వాడచ్చు. రేపొద్దున మనం లంచ్ బాక్స్లు లేదా ఆటా, XYZ ఆటా, ఇలాగా మనం రిజిస్ట్రేషన్ చేసిన ట్రేడ్ మార్క్ అన్ని కేటగిరీస్కి వాడడానికి అవకాశం ఉండదు. ఏ ప్రొడక్ట్స్ అనుకుంటామో ఆ ప్రొడక్ట్స్లో ఈ ట్రేడ్ మార్క్ అనేది ఆ పర్టికులర్ క్లాస్లో మనం అప్లై చేయాలి. సో ఈ 45 క్లాసెస్ ఎలా ఉంటాయంటే, క్లాస్ 1 నుంచి క్లాస్ 34 వరకు గూడ్స్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అంటే అగరబత్తి ఒక క్లాస్ ఉంటుంది, లిక్కర్ ఒక క్లాస్ ఉంటుంది, బీర్ ఇంకొక క్లాస్ ఉంటుంది, కన్ఫెక్షనరీ ఇంకొక క్లాస్ ఉంటుంది. ఇలాగా వివిధ క్లాసెస్ ఉంటాయి. తదుపరి వీడియోల్లో ఈ క్లాసెస్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 to 34 గూడ్స్కి సంబంధించి ఉంటాయి. 35 నుంచి 45 క్లాసెస్ వరకు సర్వీసెస్కి సంబంధించి ఉంటాయి. సో సాఫ్ట్వేర్ అనేది ఒక క్లాస్లోకి వస్తుంది, హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్ అనేది ఇంకొక క్లాస్లోకి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఒక్కొక్క క్లాస్కి సంబంధించి సవివరంగా ఒక్కొక్క క్లాసు దాంట్లో వచ్చే ప్రొడక్ట్స్ ఏముంటాయి లేదా సర్వీసెస్ ఏముంటాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మీద ఒక్కొక్క వీడియో చేస్తాను. క్లాస్ 1 నుంచి క్లాస్ 40 వరకు రేపటి నుండి 45 క్లాసెస్కి సంబంధించి 45 days 45 వీడియోస్ చేస్తాను. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు మనం చేసే ప్రొడక్ట్స్ కన్ఫెక్షనరీ ఒకటి, ఆటా ఒకటి, స్పైసెస్ ఒకటి చేస్తే ఇవి వివిధ క్లాసెస్లో మనం ట్రేడ్ మార్క్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు మాది ఉంది డీలింగ్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ కన్సల్టింగ్ ఫర్మ్ ప్లస్ IPR ఫర్మ్. సో IPR అనేది క్లాస్ 45లో లీగల్ సర్వీసెస్ కింద వస్తుంది. అలాగే ట్యాక్స్ సర్వీసెస్ మరొక క్లాస్లో వస్తుంది. సో అలాగా డీలింగ్ ట్యాక్స్ అన్నప్పుడు 2 క్లాసెస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. లేదు ఓన్లీ ట్యాక్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే ఒకటే క్లాస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా సర్వీసెస్ కానీ లేదా ప్రొడక్ట్స్ కానీ 2-3 ప్రొడక్ట్స్ ఒకటే పేరు మీద చేద్దాం అనుకున్నప్పుడు 2 క్లాసెస్లో, 3 క్లాసెస్లో, 4 క్లాసెస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు ఉదాహరణకి చెప్తాను, సెల్లో లంచ్ బాక్స్ అనేది ఉంది. వాళ్ళు 45 క్లాసెస్లోనే అప్లై చేశారు. అంటే మొత్తం అన్ని కేటగిరీస్లోనే వాళ్ళు రిజర్వ్ చేసి ఉంచుకున్నారు. సెల్లో లంచ్ బాక్స్ కదా, మనం సెల్లో కన్స్ట్రక్షన్స్ కానీ, సెల్లో ట్యాక్స్ కన్సల్టెన్సీ కానీ, లేదా సెల్లో గోధుమ పిండి అని కానీ మనం పెడదాం అనుకుంటే వాళ్ళు అపోజ్ చేస్తారనమాట. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సెల్లో అనేది 45 కేటగిరీస్లోనే వాళ్ళు రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంచుకున్నారు. సో ఆ పేరు మీద మనం పెట్టడానికి అవకాశం లేదు. వేరే కేటగిరీ అయినా, వేరే ప్రోడక్ట్ అయినా, వేరే సర్వీస్ అయినా. సో మనం ఎప్పుడైనా ఎనీ ట్రేడ్ మార్క్ అప్లై చేసినప్పుడు మనకి సూటబుల్ క్లాస్ కరెక్టా కదా, అప్లై చేస్తున్న క్లాస్ అనేది క్లియర్గా మనం చెక్ చేసిన తర్వాత అప్లై చేస్తున్నాం. డీలింగ్ ట్యాక్స్ వల్ల మా దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు క్లయింట్ రాగానే మనం ఏదో క్లాస్లో డిసైడ్ చేసి వెంటనే అప్లికేషన్ పెట్టే తొందరలో ఉండవు. క్లియర్గా కేటగిరీ, ఆ క్లాస్ సూట్ అవుతుందా లేదా, లేదు 2-3 క్లాసెస్లో అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది క్లయింట్కి గైడ్ చేసిన తర్వాత మనం ట్రేడ్ మార్క్ అప్లికేషన్ చేస్తాం తప్ప కంగారులో ఒకటే క్లాస్కి పరిమితం చేయడం లేదా రాంగ్ క్లాస్లో అప్లై చేయడం అనేది మన దగ్గర జరగదు. చాలా థరో వెరిఫికేషన్ చేసి దాన్ని బట్టి మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్తాం. డీలింగ్ ట్యాక్స్తో ఇది మెయిన్ అడ్వాంటేజ్ క్లయింట్స్కి, ఎవరైతే ట్రేడ్ మార్క్స్ అప్లై చేయదలుచుకున్నారో. థ్యాంక్ యూ. ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ డీలింగ్ ట్యాక్స్.